జగన్ గారు అయితే అధికారంలోకి ఎక్కిన మొదటి రోజే ఆయన వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. 2,60,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. 129 మేనిఫెస్టోలో ప్రకటించారు ఆయన. ప్రకటించినవి ప్రకటించినట్టుగానే 99% కూడా ఆయన జగన్ గారు అన్నది నెరవేర్చుకున్నారు. తల్లికి వందనం దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, బీసీలకి సంక్షేమ పథకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన 99% కూడా చేసుకుంటూనే వచ్చారు. మేనిఫెస్టోలో ప్రకటించింది కాకుండా అంతకు మించి ఆయన చేసుకుంటూ వచ్చారండి జగన్ గారు. బైబిలు ఖురాను హిందువులకి, ముస్లిమ్స్కి, క్రైస్తవులకి ఎలాగో బైబిల్ ఖురాను ఇది భగవద్గీత ఎలాగో అలాగే మాకు మేనిఫెస్టో అన్నది కూడా ఇప్పటికి కూడా మేము వెబ్సైట్లోంచి తీయలేదండి. వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో కూడా ఇది ఇలాగే ఉంది. మీరు ఎవరైనా సరే అడగొచ్చు, మమ్మల్ని ప్రశ్నించవచ్చు. తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఇందులో హామీలు ఏమైనా నెరవేర్చారా మీరు అని అడగొచ్చు మమ్మల్ని. మేము డ్యామ్ షూర్గా చెప్తున్నాం, మా కార్యకర్తలందరూ గుండ్ల మీద చేసుకుని చెప్తున్నాం. ఇందులో ప్రవేశపెట్టినయే కాకుండా అంతకు మించి మేము చేసాం పాలన అన్నది. అంతకు మించి మీరు చేస్తారేమో చూస్తాం. ప్రజల్లోకి వెళ్తామండి, ఖచ్చితంగా వెళ్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ప్రజలే అడగాలి అంటున్నాడు కదా. ప్రజలే అడుగుతారండి, ప్రజలే అడుగుతారు, ప్రజలే ఎండగడతాడు. ఆయన చేసిన హామీలు ఇన్ని దగ్గర దగ్గర సూపర్ 6 అని చెప్పేసి జనాల్లోకి వచ్చాడు. ఆయన జనాల్లోకి వచ్చేసి కూటమి ప్రభుత్వంతో కలిసి మీరు జగన్ గారి మీదకి వచ్చారు. సింగిల్గా వచ్చాడు, సింగిల్గానే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. జగన్ని భూస్థాపితం చేయాలంటే బ్రహ్మదేవుడు తరం కూడా కాదండి. జగన్ని భూస్థాపితం కాదు కదా, ఏమీ చేయలేరు వీరు. ఎందుకంటే జగన్కి ప్రజలు తోడున్నారు, ప్రజల అండదండలు ఉన్నాయి, దైవబలం ఉంది, ఎవరేం చేయలేరు. ఆయన రౌడీయిజం చేయాల్సి వస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరూ పనిచేయరండి. ఆయన రౌడీయిజాన్ని పక్కన పెట్టి రాజకీయాలు, ప్రజల సేవ అని చెప్పి కూర్చోకపోయి ఉంటే ఆయన వెనకాల ఉన్నవాళ్ళు సరిపోతారండి. 2.0 ఇప్పుడు కార్యకర్తల్ని బలోపేతం చేయడానికి అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఖచ్చితంగా అండి 2.0 అంతకు మించి ఉంటుందండి. మీరు పవన్ స్టారే కదండి, పవన్ కళ్యాణ్ గారే కదా. మీరు ఇప్పుడు ఆ పవరేజం చూసుకునే కదా ఇప్పుడు పార్టీలోకి వచ్చారు. మీరు ఆ పవర్ స్టార్ అనే కేటగిరీ, ఆ సినిమా ముసుగులోనే కదా ఇప్పుడు జనాలను మభ్యపెట్టి ఇప్పుడు మీరు మినిస్టర్ అయి కూర్చున్నారు. ఈసారి ఏంటంటే ప్రశ్నిస్తాను, నా గొంతుకు నేను వినిపిస్తాను, ఆడవాళ్ళ జోలికి వస్తే తోలు తీస్తాను, అవి ఓన్లీ డైలాగులు మటుకే మిగిలిపోయినాయండి. ఇప్పుడు రప్ప డైలాగ్ ఎలా ఉందో ఇప్పుడు వీరు చేసింది కూడా అలాగే ఉందండి. పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం కూడా అలాగే ఉందండి. ఎందుకంటే ఆయన ప్రశ్నిస్తానంటే ఏం ప్రశ్నించాడు? అమ్మ వాలంటీర్లు మీ కడుపులు కొట్టను అన్నాడు. కడుపే కొట్టాడు ఆయన. ఎక్కడ తీసుకొచ్చారండి? 30,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పి అన్నారు. తీసుకొచ్చారండి? తీసుకొచ్చిన దాఖలాలు ఏమైనా చూపించారా? ఇప్పుడు 30,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఆడవాళ్ళ డేటా అంతా మీరు మీ దగ్గర ఉంచుకున్నారు, అది ఇదని లేనిపోని ఆరోపణలు చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆరోపణలు చేసే ఈరోజు అధికారంలోకి వచ్చారు. మాయమైపోయిన 30,000 మందిని తీసుకొచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, తీసుకొచ్చే అర్హత మీకు ఉంది, బాధ్యత మీకు ఉంది కదా, తీసుకురావాలి కదా. గత ప్రభుత్వం 30,000 మంది ఆడవాళ్ళనే ఎక్కడో విదేశాలకు అమ్మేశారని చెప్పేసి అన్నప్పుడు మరి తీసుకొచ్చి చూపించాలి కదా. లేదు, చూపించలేదు. అలా ఏం జరగదండి, అంతకు మించి ఉంటుంది. 2.0 అన్నది జగన్ గారు చూపిస్తారు. ఇంకా సంవత్సర కాలంలోనే జనాల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో మొత్తానికి మీ తెలుగుదేశం పార్టీ అన్నది కనిపించకుండా పోతుంది, చరిత్ర పుటంలో లేకుండా పోతుంది.